హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చిన్నప్పుడు శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది పానకం. పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గబగబా పానకం తాగుదాం అనుకుంటే అమ్మేమో "ఏయ్ ఇంకా పూజ అవ్వలేదు అయ్యాకే పానకం" అని చెప్పి ఒక కండిషన్ చెప్పగానే పరిగెత్తుకుంటూ మా వీధిలో ఉన్న రామాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఆ రామాలయం భలే ఉండేది. రోడ్డు పక్కనే గుడి, గుడి వెనక ఒక పెద్ద చెరువు. ఆ గుడి ప్రాంగణంలోనే ఒక చెట్టు, ఆ చెట్టు నీడలో డ్రమ్‌లో పానకం కోసం నీళ్ళు నింపి ఉంచేవాడు. అక్కడికి వచ్చిన మాలాంటి పిల్లలతో బెల్లం కుందుల్ని ముక్కలు ముక్కలుగా చేయించి ఆ పానకంలో వేసి తిప్పుతూ ఉండమనేవాళ్ళు. ఆ ప్రాసెస్‌లో ఆ పానకం ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చెప్పేసి, ఎప్పుడెప్పుడు దాన్ని తాగుదామని ఒక రకమైన టెంప్టేషన్‌లోనే ఉండేవాళ్ళం మేము. అలా తిప్పుతూ, తిప్పుతూ ఉండంగానే రామదాస్ ఆల్బమ్ మొత్తం అయిపోయేది. అలాగే దేవుళ్ళ ఆల్బమ్ కూడా అయిపోయేది. ఈలోపు పానకం కూడా రెడీ. ప్యారలెల్‌గా గుడిలో సీతారాముల వారికి చేయాల్సిన పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి. ఇంక నెక్స్ట్ ఏంటి? ప్రసాదాలు పంపకమే కదా! అక్కడికొచ్చిన మాలాంటోళ్ళందరికీ పానకం, వడపప్పు ఇస్తారు. వాటిని తినేసి ఫ్రెండ్స్‌తో కలిసి కొంతసేపు టెంపుల్ చుట్టూ ఉన్న చెట్టు కింద ఆడుకొని, అలాగే తిరిగి ఇంటికెళ్ళి అమ్మ చేసిన పిండి వంటలను ఫుల్‌గా తినేసి 'రామదాస్' సినిమా చూసేసి, సాయంత్రం మళ్ళీ ఇంకొక రౌండ్ పానకం తాగుదాం అని చెప్పేసి రామాలయంకి రాగానే ఎక్కడి నుండి వచ్చేవాళ్ళో, ఎలా వచ్చేవాళ్ళో తెలీదు గానీ, ఏదో ఇన్విటేషన్ ఇచ్చినట్టు చాలామందొచ్చేసి ఆ గుడి బయట కూర్చుని పోయేవాళ్ళు. ఎందుకు ఇంతమంది జనం వచ్చారా అని చెప్పి చూడటానికి దగ్గరికి వెళ్తే, పూజారి గారు అప్పుడే సీతారామ విగ్రహాన్ని బయటకి తీసుకొనొస్తున్నారు. అదేంటి అని చెప్పి ఆ విగ్రహాన్ని చూస్తుంటే, ఆ మూర్తుల్ని చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ ఫీలింగ్. చేతికున్న రోమాలన్నీ అలా నిక్క పొడుచుకుపోయాయన్నమాట. అప్పుడే అనౌన్స్‌మెంట్ వచ్చింది. సీతారాముల వారి కళ్యాణం చేస్తున్నాం అని చెప్పేసి. వెంటనే నేననుకున్నాను, సినిమాలో చూపించినట్టు చాలామంది రాజులు వచ్చేసి శివధనుస్సుని ఎత్తేసి లేపలేకపోతే, చివరికి రాముల వారు వచ్చి సీతాదేవిని పెళ్లి చేసుకుంటారు అంతే గదా అనుకున్నాను. కానీ పూజారి గారు కథ చెప్పడం మొదలుపెట్టారు. రాముల వారికి ఆయన్ని సీతాదేవి కోసం స్వయంవరానికి తీసుకునేంతన్న విషయం కూడా తెలీదంట. ఇలా మొదలుపెట్టారు. అదేంటి ఏదో కొత్త స్టోరీ చెప్తున్నారని చెప్పేసి, అలాగే నేను కూడా తీక్షణంగా వింటూ కూర్చున్నాననమాట. ఆయన మొదలుపెట్టారు. ఏంటంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మిథిలా నగరానికి వెళ్లారంట. అప్పటికే యజ్ఞం చేసిన జనక మహారాజు విశ్వామిత్రుడు వచ్చారన్న విషయం తెలుసుకుని ఆయన ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆయన దర్శించుకుందాం అని చెప్పి అనుకున్నారు. ఆయనతో పాటు రాజగురువైన శతానందని కూడా తీసుకుని వెళ్ళారు. జనక మహారాజు గారు విశ్వామిత్రుని దర్శనం చేసుకుని అర్ఘపాద్యాలను సమర్పించి మహర్షి దర్శనం చేసుకుని విశ్వామిత్రుడితో ఇలా అంటున్నారు: "ఈ యజ్ఞం ఇంకొక 12 రోజుల్లో పూర్తవుతుందని చెప్పి పెద్దలు చెప్పారు. మీ దర్శనంతోనే ఈ యజ్ఞం పరిసమాప్తమైనట్టుంది" అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి తిరిగి వెళ్ళబోతూ పక్కనే ఉన్న రామలక్ష్మణుని చూసి మహర్షి ఇలా పక్కన ఉన్న రామలక్ష్మణుని చూసి, "మహర్షి, ఈ పిల్లలు దేవతల వలె పరాక్రమవంతులుగా గజసింహపు నడక వలె ఉన్నారు" అని చెప్పి అన్నారు. ఏంటి జనక మహారాజు అంతటి వారే ఈ పిల్లల్ని పొగుడుతున్నారని చెప్పి అనుకోవద్దు. ఆ వర్డ్స్‌కి చాలా మీనింగ్ ఉంది. గజసింహపు నడక అంటే ఏనుగు నడిచే దారిలో ఒక కొత్త రూట్ ఏర్పడుతుంది. ఎన్నో తుప్పలు, చెట్లు, పొదలు ఉన్న ప్రదేశం నుండి ఏనుగు నడిస్తే అవన్నీ అణిగిపోయి అక్కడ ఒక కొత్త దారి తయారవుతుంది. మిగతా జంతువులన్నీ కూడా ఆ దారినే అనుసరిస్తాయి. అలాగే సింహం కూడా అంతే. నడిచే నడక చాలా గంభీరంగా ఉంటుంది. చుట్టూ వేరే జంతువులు నడవడానికి కూడా భయపడతాయి. అయినా కూడా సింహం కొన్ని అడుగులు వేశాక ఆగి వెనక్కి తిరిగి అటు ఇటు చూసి పరిసరాలన్నింటిని గమనిస్తూ మళ్ళీ నడుస్తుంది. అంటే మనకి ఎంత బలం ఉన్నా కూడా మన వెనక ఏదన్నా ఉపద్రవం వస్తుందా అనే ముందు చూపు ఉన్నవాళ్ళు అని చెప్పి అర్థం అనమాట. అసలు వీళ్ళిద్దరూ ఎవరు అని చెప్పేసి జనక మహారాజు అడుగుతారనమాట. విశ్వామిత్రుడు త్రికాల జ్ఞాని కాబట్టి విశ్వామిత్రుడు త్రికాల జ్ఞాని. అంటే గతం, ప్రస్తుతం, ఇంకా భవిష్యత్తు అన్నిట్లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. యాక్చువల్లీ రాముడిని సీతాదేవికిచ్చి పెళ్లి చేయడానికి తీసుకొనొచ్చారు విశ్వామిత్రుడు. కానీ ఆ విషయం జనక మహారాజుకి చెప్పకుండా సిద్ధాశ్రమంలో యజ్ఞం చేశాను. రాక్షసులు విజ్ఞానం కల్పించారు. అంటే లైక్ కాన్ఫ్లిక్ట్స్ కల్పించారు. ఈ పిల్లిద్దరిని తీసుకొని ఈ పిల్లలిద్దరిని తీసుకొని వెళ్లి ఆ విజ్ఞానాన్నిటిని తొలగించి యజ్ఞాన్ని చాలా ఘనంగా పూర్తి చేశాను అని చెప్పి చెప్పారన్నమాట. ఆ పక్కనే రాజగురు శతానందుడు వచ్చారని చెప్పాను కదా! ఆయనతో ఏమన్నారంటే, "మేము వచ్చేటప్పుడు గంగా నది దాటుతూ ఇటు వచ్చే దారిలో అహల్య గౌతముల ఆశ్రమం మీదుగా వచ్చాం. ఆ పిల్లోడు అంటే రాముడున్నాడు కదా! రాముడి ప్రవేశంతో అహల్యకి శాప విమోచనం అయింది" అని చెప్పి చెప్పారు. ఇంతలో ఆ శతానందుడు ఇంతకీ ఆ శతానందుడు ఎవరనుకున్నారు? ఆయన ఎవరో కాదు, ఆ అహల్య గౌతముడు కొడుకే. ఈ మాట విన్న శతానందుడికి ఒక్కసారిగా చాలా ఆనందం వచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సరే ఇంకా పాయింట్‌లోకి వచ్చేస్తాను. జనక మహారాజు గారి దగ్గరికెళ్ళి ఈ విశ్వామిత్రుడు ఏమన్నారంటే, "జనక, ఈ పిల్లలు నీ దగ్గరున్న శివధనుస్సుని చూడాలనుంది అంటే ఒకసారి చూపిద్దాం అని చెప్పి తీసుకొచ్చాను" అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తారు. చెప్పగానే జనకుడు దానిదేముంది అని చెప్పి, "ఈరోజు మీరు ఎక్కడో విశ్రాంతి తీసుకొని తర్వాత రోజు నా సభకు రండి" అని చెప్పి ఇన్వైట్ చేశాడు. ఆ సభలో వేల మంది సభాపతులు ఉన్నారనమాట. జనకుడు జస్ట్ శివధనుస్సుని చూపించకుండా శివధనుస్సుకున్న బ్యాక్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేశారు. ఏమనంటే, మా పూర్వీకుల్లో దేవరాతుడు అని చెప్పి ఒకతను ఉండేవాడు. ఆయనకి పరమశివుడు అనుగ్రహించి ఒక వరం ఇచ్చాడు. ఆ వరమే ఈ శివధనస్సు అనమాట. ఈ శివధనస్సుకి నా కూతురు సీతాదేవికి ఒక సంబంధం ఉంది. ఒకరోజు నేను యజ్ఞం చేద్దామని చెప్పేసి భూమిని దున్నుతున్నప్పుడు తనంతట తానే భూమి నుండి బయటకొచ్చింది ఒక పాప. ఆ పాపనే నేను పెంచుకుంటున్నాను. ఆమెకు అయోనిజ అంటే నరకాంత కాదు. జనరల్ హ్యూమన్ కాదు అని చెప్పి అర్థం అనమాట. నరకాంత కాని నా కూతురికి నరుడినిచ్చి నేను ఎలా వివాహం చేస్తాను? అందుకని చెప్పేసి నా కూతురికి నరుడిలోనే చాలా గొప్ప వ్యక్తికిచ్చి శ్రేష్ఠుడికిచ్చి పెళ్లి చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. కానీ అలాంటి వాడిని నేను కనుక్కోవడం చాలా కష్టం కదా! అప్పుడే నాకొక ఐడియా స్ట్రైక్ అయింది. అదేంటంటే ఎవరైతే ఈ శివధనుస్సుని
లేపుతారో ఎత్తుతారో వాళ్ళు శివుడితో సమానం. సో, అర్థం చాలా గొప్పడని అర్థం. అలాంటి వ్యక్తికే నా కూతురినిచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక స్వయంవరాన్ని ప్రకటించాను. చాలామంది రాజులొచ్చారు. శివధనుస్సుని లేపడానికి ట్రై చేశారు. కానీ ఫెయిల్ అయిపోయారు. అలా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, స్వయంవరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు శివధనుస్సుని లేపలేకపోతున్నారు. అలా ఓడిపోయిన రాజులందరూ కలిసి నా మీద కక్ష కట్టి, అసలు ఎవ్వరికీ ఇవ్వకుండా అంత అందమైన అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటున్నాడేంటి ఈ జనక మహారాజు అని చెప్పేసి నా మీద దండయాత్రకొచ్చారు అందరూ కలిసి ఒకటేసారి. యుద్ధాన్ని ప్రకటించారు. అప్పుడు నేను రాజ్యం లోపలికి వెళ్ళిపోయి తపస్సు చేశాను. బయట నా సైన్యం మొత్తం యుద్ధం చేస్తుంది. ఈ సైన్యం కూడా చాలా రోజులు, నెలల పాటు జరిగింది. అలా ఒక సంవత్సరం పాటు జరుగుతూనే ఉంది ఆ యుద్ధం అంతా కూడా. లోపల రాజ్యంలో ఏమో తినడానికి భోజనం కూడా దాదాపు అయిపోవచ్చింది. ఫండ్స్, కోశాగారం ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతాయి బయటికెళ్ళి సోర్స్ తినప్పుడు. అలాగే జరిగిందనమాట. అప్పుడు నేను చేసిన తపస్సుకి దేవతలు మెచ్చి, దేవతలు చతురంగ బలాలను పంపించి నా సైడ్ నుంచి యుద్ధం చేయించారు. అలా రాజులందరిని నేను తరిమి కొట్టాను. అప్పటి నుండి ఈ శివధనుస్సుని ఎవరైనా ఎక్కువ పెడతారేమో అని చెప్పి అలాంటోళ్ళ కోసం దొరుకుతారేమో, దొరికితే నా కూతురిని ఇద్దామని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ శివధనుస్సుని చూసి వెళ్ళిపోతే కాదు, క్షత్రియుడనేవాడు చూస్తే ముట్టుకుంటాను అంటాడు. ముట్టుకున్నాక ఎక్కువ పెడతా అంటాడు. పొరపాటున గనక ఎక్కువ పెడితే సీతాత్మను పెళ్లి చేసుకోవాలి అనే టర్మ్‌ని చెప్తాడు జనకుడు. అదంతా ఉన్న రాముడికి మైండ్‌లో సీతాదేవి, స్వయంవరం అవేం వినిపించలేదు. అంతమంది లేపలేకపోయారు అంటే ఆ శివధనస్సు ఎంత గొప్పది అనే ఆలోచనలోనే ఆయనున్నాడు. అంటే ఆయన ఫోకస్ అంతా అక్కడుందనమాట. సీతమ్మ వారి మీద లేదు. ఇంతలో జనకుడు శివధనుస్సుని తీసుకురండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తే 5,000 మంది పొడువుగా ఉన్నవాళ్ళు, హ్యూజ్ మస్కులర్ బాడీస్ ఉన్నవాళ్ళు, వీల్స్ ఉన్న ఒక మంజూష అంటే ఒక బాక్స్ అతి కష్టం మీద దాన్ని తోసుకుంటూ, తోసుకుంటూ నెట్టుకుంటూ అక్కడికొచ్చారు. 'బాహుబలి' సినిమాలో బలాలదేవ్ విగ్రహాన్ని నిలబెట్టే సీన్ మీకు గుర్తుంది కదా! అలా ఇమాజిన్ చేసుకోండి దీన్ని. జనకుడు ఆ పెట్టెని చూపించి అందులోనే శివధనుస్సు ఉంది నాయనా రామ అని చెప్పేసి చెప్పాడు. జనకుడు ఆ పెట్టెని చూపించి అందులోనే శివధనుస్సు ఉంది అని చెప్పి నాయనా రామ ఈ శివధనుస్సుని ఎత్తుదామని చెప్పి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఇంకా చాలామంది రకరకాల ప్రయత్నం చేశారు. కానీ ఎత్తినవాడే కనబడలేదు. పాపం మనుష్యుడివి నువ్వు ఎత్తుతావా? నిలబెట్టగలవా? వింటినారిని కట్టగలవా? అని చెప్పి ఛాలెంజ్ విసిరినట్టు రాముడు ఇగో హట్టయ్యేలా మాట్లాడాడు జనకుడు. విశ్వామిత్రుడు రామునితో వత్సా రామ ఆ శివధనుస్సు చూడు అని చెప్పి చెప్తారంతే. రాముడు వెళ్ళి ఆ పెట్టెని ఓపెన్ చేసి శివధనుస్సుని చూశాడు. చూసి గురువుగారు నాకు ఈ ధనస్సును ముట్టుకోవాలనుంది అని చెప్పి ముట్టుకుని ఎక్కి పెట్టాలనుంది అని అనగానే విశ్వామిత్రుడు అలాగే చేయి అన్నారు. వెంటనే రాముడు నవ్వుతూ ఎక్సైట్మెంట్‌తో ఆ శివధనుస్సుని పైకెత్తడం, నారిని కట్టడం, ఆ ప్రాసెస్‌లో పెద్ద శబ్దంతో ఆ శివధనుస్సు విరిగిపోవడం ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోయింది. ఆ సభలో విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ శబ్దానికి స్పృహ తప్పి కింద పడిపోయారు. అంటే అంత పెద్ద సౌండ్ వచ్చిందో మీరే ఇమాజిన్ చేసుకోండి. జనకుడు సింహాసనం మీద నుండి ఆనందంతో లేచి విశ్వామిత్ర మహర్షి చూడండి ఈ అద్భుతాన్ని. ఈ శివధనుస్సుని ఎత్తాడు అంటే అతనే పరబ్రహ్మ. పరబ్రహ్మ లోకాన్ని నరుడుగా తిరగడం నేను చూసేశాను అని చెప్పి ఆనందంతో చెప్పాడు. అన్నమాట ప్రకారం సీతమ్మని ఇచ్చేస్తున్నాను అని చెప్పి అన్నారు. వెంటనే విశ్వామిత్రుడు దూతల్ని అయోధ్యకు పంపారు. దశరథ మహారాజుకి ఆ విషయాన్ని చెప్పారు. దూతల విషయాన్ని చెప్పగానే దశరథుడు వెంటనే తన రాజ్యంలో ఉన్న ఋషుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచి దశరథ మహారాజు వెంటనే తన రాజ్యంలో ఉన్న ఋషుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచి మీకు కూడా జనకుడి ఆచారం నచ్చితే మనం వెళ్ళి సంబంధం కలుపుకొని జనకుడి కూతురైన సీతమ్మను నా పెద్ద కోడలుగా చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అంతేగాని మనం ఈ రోజులో డిస్కస్ చేసినట్టు కట్నం ఎంత, రాజ్యం ఎంతుంది, ఎన్ని ఎకరాలు, కోశాగారంలో ఎంత ఉంది అని అడగలేదు. యాక్చువల్లీ జనక మహారాజు ఏం నమ్మేవాళ్ళంటే అత్తవారింటి నుండి ఐశ్వర్యాన్ని పుట్టింటి నుండి వచ్చే ఆడపిల్ల ఆచారమే నిర్ణయిస్తుంది అని చెప్పి నమ్మేవాళ్ళు. మగపిల్లాడు పుట్టింటిని ఉద్ధరిస్తాడు. కానీ ఆడపిల్ల అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని రెండింటిని కూడా ఉద్ధరిస్తుందని చెప్పేసి ఆ ఆచారాన్ని చూసుకునే అని ఆ రోజుల్లో ఆచారాలను చూసుకునేవాళ్ళు. ఆచారాలంటే సాంప్రదాయం మాత్రమే కాదండి. మీకు ఈజీగా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ కోట్ చెప్తాను. హర్ మైండ్ సెట్ విల్ రైజ్ యువర్ చిల్డ్రన్, నాట్ హర్ బాడీ అండ్ గుడ్ లుక్స్. సో చూస్ వైజ్లీ అని చెప్పి అంటారు. నిజమే కదా! మన భవిష్యత్ తరాలను పెంచే అద్భుతమైన మైండ్ సెట్, గొప్ప పర్సనాలిటీ వైఫ్ అంటే. అంతేగాని అందం మాత్రమే కాదు కదా! ఆమె ఆలోచన విధానం పెంపకం ద్వారానే వచ్చింది. పెంపకం ఎలాంటిదో చెప్పాలంటే కుటుంబ పద్ధతులను తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ కుటుంబానికి అలాంటి పద్ధతులు ఉన్నాయో లేదో ఋషులైన మీరే నిర్ణయించాలి అని చెప్పి దశరథుడు అక్కడున్న ఋషుల్ని, మంత్రుల్ని అడుగుతాడు. అందుకని మీరు సరే అంటే ఈ సంబంధం నేను కలుపుకుంటాను. లేదంటే లేదు అని కూడా ఖరాఖండిగా చెప్పేస్తారు. అందరూ కలిసి మిథిలా నగరానికి వెళ్లి జనక మహారాజు గారికి స్వాగతం చెప్తారు. అందరూ కలిసి మిథిలా నగరానికి వెళ్లారు. జనక మహారాజు గారికి అందరూ స్వాగతం కూడా చెప్పారు. జనకుడు తమ్ముడు కుశధ్వజుడు అని చెప్పి ఒక ఆయన ఉంటారు. సంబంధం మాట్లాడేటప్పుడు తన కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తను కూడా పిలిపించారు జనక మహారాజు. యాక్చువల్లీ పిలవడంలో ఒక క్రేజీ థింగ్ జరిగింది. అది కూడా మీకు తొందరలోనే చెప్తాను. అలాగే భరతుని మేనమామైన యుద్ధజిత్తు కూడా అక్కడికి వచ్చారు. సీతారామ కళ్యాణానికి దశరథుడు పెద్దగా బంధువులు ఎవరిని పిలవలేదు సరి కదా, కనీసం భార్యలను కూడా తీసుకుని వెళ్ళారు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్ష్వాకు వంశంలో పెళ్లికి భార్యలను తీసుకుని వెళ్ళరు. అది వాళ్ళ ఆచారం కాదు. ఎందుకంటే అది వాళ్ళ ఆచారం. అక్కడికి పురోహితునిగా ఉన్న వశిష్ఠుల వారు తాంబూలాలు మార్చుకున్నారు. ఈ రోజుల్లో పెళ్లి అనగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పక్క పక్కన కూర్చుని దండలు మార్చేసుకుని అలాగే రకరకాల పోజెస్‌లో ఒక కైండ్ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి ఇలా చేసేస్తూ ఉంటారు. ఎంగేజ్‌మెంట్ పేరుతో రింగ్స్ లాంటివి కూడా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాము. కానీ నిజానికి మన ఆచారం మన కల్చర్ ప్రకారం నిశ్చితార్థానికి
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఉంటారు కదా! పేరెంట్స్. లైక్ ఇద్దరికి ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిశ్చితాంబూలాలు మార్చుకుంటే అదే ఆచారం ప్రకారం నిశ్చితార్థం. రింగులు మార్చుకునే సాంప్రదాయం మనది కాదు నిజం చెప్పాలంటే. బట్ దాన్ని మనం ఏం చేయలేం అనుకోండి. జనకుడు అదే సమయంలో నా కుమార్తె ఇంకొకామె ఉంది. ఆమె పేరు ఊర్మిళ. ఆమె నేను లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని చెప్తారు. ఇలా చెప్పగానే విశ్వామిత్రుడు కలగజేసుకొని ఏమంటారంటే, ఎలాగో లక్ష్మణుడికి ఇద్దాం అనుకుంటున్నారు కదా! కాబట్టి నేనొక మాట చెప్తాను. ఈ జనక మహారాజుకి ఒక తమ్ముడున్నాడు. ఈయనే కుజధ్వజుడు. మండవి, శృతకీర్తి అని చెప్పి ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళని కూడా మనం భరతెత్తునికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని చెప్పి అన్నారు. పెద్దలందరూ ఒప్పేసుకున్నారు. ఇదంతా టక జరిగిపోయింది. దశరథుడు కూడా వెంటనే 1,00,000 గోవులను దానం ఇచ్చేసి స్నాతకం చేశారు. అంటే అప్పటి వరకు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న అతన్ని గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నారు అని చెప్పేసి వరుడి బాధ్యత ఆ పెళ్లి కొడుకుకి బాధ్యతలన్నిటిని చెప్పడం అనమాట. ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాచిలర్ లైఫ్‌లో ఉన్న వ్యక్తిని మ్యారీడ్ లైఫ్‌లోకి వెళ్తున్నారు అని చెప్పి అర్థం అనమాట. కట్ చేస్తే పెళ్లి సెటప్‌లో హోమానికి ఒక పక్కన రాముడు, సీతాదేవి కూర్చునున్నారు. జనకుడు నా కూతురైనటువంటి సీతను నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను. నీ ధర్మంలోను, నీ కర్తవ్యంలోను ఎప్పుడూ నీకు నీడలా నీతోనే ఉంటుంది అని చెప్పి సీతాదేవి చేతిని శ్రీరాముని చేతిలో పెట్టి పాణిగ్రహణం చేశారు. వారి సాంప్రదాయంలో ముహూర్త సమయానికి పాణిగ్రహణం చేస్తే పెళ్ళైపోయినట్టే. మనం ఇప్పుడు జీలకర్ర పళ్ళెం పెట్టుకుంటున్నాం కదా! సేమ్ అలాగే. అంటే వాళ్ళిద్దరికి ఇంకా పెళ్ళైపోయిందని అర్థం. సేమ్ అలానే ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతిలో, మాండవి చేతిని భరతుని చేతిలో, అలాగే శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతిలో పెట్టి వాళ్ళకు కూడా పాణిగ్రహణం చేశారు. నలుగురు బ్రదర్స్‌కి అదే రోజు వివాహమైంది. ఒకటే టైంకి కూడా వివాహమైంది. ఈ విషయం మీలో చాలా మందికి తెలీదు. సో సింపుల్‌గా చెప్పాలంటే సీతారాముల కళ్యాణం వెనకాల ఉన్న అసలు స్టోరీ ఇదనమాట. మనకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో వాటిలో వీటిలో రావణాసుడొచ్చాడు, రకరకాల రాజులొచ్చారు. ఎవరు ఎక్కుపెట్టలేకపోయారు. రాముడు ఎక్కిపెట్టాడు. అది ఇది అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇదంతా ఒక్క రోజులోనో, ఒక టైమ్ ఫ్రేమ్‌లోనో, ఒక హాఫ్ డేలోనో, ఒక 1 డేలోనో జరిగిన ప్రాసెస్ కాదు. చాలా నెలల పాటు స్వయంవరం జరిగింది సీతాదేవికి. అందరూ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు దాదాపు యుద్ధం జరిగింది. ఆ యుద్ధమంతా అయిపోయి వెక్స్ అయిపోయి అసలు నా నా కూతురికి ఎవరు సరైన వ్యక్తి దొరుకుతాడు అని చెప్పి అనుకుంటున్న టైంలో విశ్వామిత్రుడు టైం వచ్చింది కాబట్టి రాముల వారిని తీసుకొచ్చారు. అలా వాళ్ళ వివాహం జరిగింది. నిజానికి ఇది కథ. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి ఈ నిజమైన కథ అందరికీ తెలిసేలా చేయండి. జై శ్రీరామ్.